నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ మేడారం నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. భూ వివాదంలో మహిళకు అన్యాయం, కలెక్టర్ను ఆశ్రయించిన బాధితురాలు. సరూర్ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్, 427 ఇళ్ల తనిఖీ, 33 వాహనాలు సీజ్. కడపలో శ్మశాన వాటిక పరిరక్షణకు దళితుల ఆందోళన, సమాధుల స్థలం కాపాడాలని డిమాండ్. పోలీస్ అధికారుల పేరుతో సైబర్ మోసాలు, 2 అంతర్జిల్లా నిందితుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు తాము ఎప్పటికీ అండగా ఉంటామని గోపాల్పూర్ ఎస్సీ కాలనీ యువత స్పష్టం చేసింది. బీఆర్ఎస్ కు అమ్ముడుపోయి కాంగ్రెస్ కు ద్రోహం చేస్తున్న కొందరు నాయకులు ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. అందుకే వాటిని తొలగించినట్లు తెలిపారు. మరోసారి ఎమ్మెల్యేను అవమానిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. చెందిన యూత్ కమిటీ అందరం జరిగిన సమాధుల గడ్డ విషయంలో కేఆర్ నారాజు గారు సమాధులు పోతుంటే కూడా ఆ సమాధి వాళ్ళనేది కొంచెం తిప్పి వాళ్ళని రిటర్నింగ్ వాళ్ళనేది కొంచెం జరిపి కట్టడం జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్కి అమ్ముడుపోయిన నాయకులందరూ బీఆర్ఎస్కు మాజీ కార్పొరేటర్ అయిన శ్రీరంగి సునీల్కు మద్దతు పలుపుకుంటా ఆయన చెప్పిన మాటలు వినుకుంటా మన ఎమ్మెల్యే కేఆర్ నారాయణ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో మొన్న జరిగిన విషయం ఏంటిదనంటే, మొన్న ఎమ్మెల్యే గారు వచ్చిన రోజు మన అభివృద్ధి పనుల కోసం వచ్చిన రోజు ఏమైందంటే 993 ఫోటో పెట్టడం జరిగింది. 993 రెడ్డి అంటే చాలా మాకు అందరికీ అభిమానమే, ఆయన అంటే గౌరవమే. అయినప్పటికీ కూడా మన స్థానిక ఎమ్మెల్యే ఎవరే ఉన్నారో ఆయన ఫోటోలు పెట్టి ఆయనను గౌరవించడం మన యొక్క బాధ్యత, మన యొక్క ప్రార్థన. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఏం జరిగిందంటే 993 ఫోటోలు పెట్టడం జరిగింది. అది ఏమాత్రము కరెక్ట్ కాదని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. మరి అదేవిధంగా మన ఎస్సీ కాలనీకి గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. మేము పోయి అడిగినప్పటికీ కూడా రేపు పొద్దున్నే అది ఇస్తా అన్నారు, ఇది ఇస్తా అన్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. కానీ కేఆర్ నారాజ్ వచ్చిన తర్వాత మాకు ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతుంది. మేము ఎప్పటికీ ఎల్లప్పటికీ మీ కేఆర్ నారాజ్కు మద్దతు పలుకుతామని ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం. హైదరాబాద్ అబ్సిడి సినీ నిర్మాత బొమ్మకు మురళి కారుతో జరిగిన ప్రమాదం కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను కారు ఢీకొనడంతో ఆమె కాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. చికిత్స ఖర్చులు భరించాలని బాధితురాలు కుటుంబ సభ్యులు నిర్మాతను కోరినట్లు తెలుస్తుంది. అయితే డ్రైవర్ తనకు తెలియకుండా కారు తీసుకెళ్లాడని, అతడిపై కేసు పెట్టుకోవచ్చంటూ నిర్మాత చెప్పినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. హలో సార్, అది కాదు సార్, ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు బిల్లు ఇది కడితేనన్నా మేము వేరే సార్. నేను ఇప్పుడు ఫోన్ చేస్తుండే కార్ యాక్సిడెంట్ అని చంపేసారు. మరి నేను వాడు నాకు వాడి ముఖం చూడొద్దు అని కొట్టేయరు. అది ఏం చేస్తారు అది చేసేయండి. ఇప్పుడు అయిన బిల్ అన్న అది చేస్తే నేను అసలు కంప్లైంట్ ఇచ్చి అక్కడ నుంచి అక్కడ వేరే హాస్పిటల్ కన్నా తీసుకెళ్తాను కదా సార్. ఇప్పుడు పేషెంట్ సఫర్ అవుతున్నారు కదా. హలో 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 సార్, ఇప్పుడు పేషెంట్ సఫర్ అవుతున్నారు కదా సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయినదన్న బిల్లు కడితే కనీసం మేము ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాము. మాకు అన్ని పైసలు ఉంటే మేము ఈ హలో ఒక్క నిమిషం ఆగండి, సిగ్నల్ పోతుంది. ఒక్కటే నిమిషం ఆగండి, క్రాస్ అవుతున్నారు. చెప్పండి. అది కాదు సార్, ఇప్పుడు హలో సార్, అది కాదు సార్, ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు బిల్లు ఇది కడితేనన్నా మేము వేరే హాస్పిటల్ ఏదన్నా అక్కడ సజెస్ట్ చేయండి, అక్కడికన్నా తీసుకొని వెళ్తాం సార్. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఆ మొక్క ఆమెని నాకు వాడు ఎందుకు తీసుకుపోయిండో బండి నాకు తెలియదమ్మా. మేడం తీసుకెళ్ళినా అని చెప్తుండు సార్. అడుగుతుంటే మేడం దగ్గర దించేసి నేను వస్తుంటే అయ్యింది అని అంటున్నాడు.
అది పార్క్ లో కార్ పార్కింగ్ లో గుద్దినంటాడు. కార్ పార్కింగ్ లో గుద్దలే సార్, రోడ్ మెయిన్ రోడ్ మీద, అది చర్చ్ దగ్గర రోడ్ మీద గుద్దిరంట. అక్కడ ఉన్నోళ్ళు కూడా పట్టుకున్నారు కదా సార్, అక్కడ అంతా వీడియో తీపించిన అదే నాకు చెప్తున్నది. ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్ని తెలుస్తాయమ్మా. వాడు తోడు పెద్ద శని. నేనేం చేయాలి చెప్పు? వాడు ఏం చేసిండో, మీరు ఎవరికి తప్పో ఏందో పోలీసు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదా. నా కార్ కాస్టే ఉండదు. 5 లక్షలు 10 లక్షలు లోడ్ పెడతాను నేను. ఇప్పుడు అట్లా కాకుండా మీకు తెలిసిన ఏదన్నా హాస్పిటల్ ఉన్నా రిఫర్ చేస్తే మేము అక్కడికి తీసుకెళ్తాం కదా సార్. ఇక్కడ ఇది ఏందో బిల్ నాకేదో సంబంధం అమ్మా. నేను ఈడున్నానా, వాడు ఏడో కూర్చుని వాడిని తీసుకుపోవడానికి హాస్పిటల్ తెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు? కాదు సార్, ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు పేషెంట్ మేము సఫర్ కావాలంటే తనకి ఏమైనా ఏమైతారు? పేషెంట్ వాళ్ళ డాటర్ ని సార్, నేను వాళ్ళ డాటర్ ని. అచ్చా, ఓకే. ఏమైందంటమ్మా? ఆమె ఎంత ఏజ్ ఉంటది? ఆమె 43 ఏమో ఉంటది సార్, 43, 44 ఉంటది. హెల్త్ ఏమైనా ఖరాబ్ ఉండేనా ఆమెకి? హెల్త్ ఏం లేదు సార్, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంది సార్. ఆమె SBI బ్యాంక్ లో వర్క్ చేస్తుంది హౌస్ కీపింగ్ లాగా. తను డ్యూటీకి వెళ్ళి వస్తుంటే రోజు అదే రూట్ నుంచి వస్తుంది. చూసుకోకుండా నేను ఎక్సలేటర్ వేసేసిన, నేను కార్ ముంగడికి పోయింది అని చెప్తున్నాడు. నాకు అవన్నీ కాదు. ఇప్పుడు అక్కడ తీసుకొని ఇప్పుడు సిటీ స్కాన్ ఇవన్నీ చేపిస్తే ఇప్పుడు కాలు ఏదైతే ఫ్రాక్చర్ అయిందో 4 బోన్స్ అదైపోయింది, చిన్నవి క్రాక్స్ వచ్చేసినాయి. ఒక పెద్ద బోన్ ఏదైతే తిరిగిందో దానికి ఇమీడియట్ గా సర్జరీ చేయాలి అని అంటున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ మీకు అంత పెట్టలేరు అనేసి అంటే కూడా నేను అక్కడ వేరే ఏదైనా సర్జరీ చేయండి అక్కడ తీసుకెళ్తామని కూడా మాట్లాడుతున్నాం. అంతసేపు నేను చూసుకుంటా మేడం చూసుకుంటా అన్నారని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు సంబంధం లేదు అని అంటే ఇప్పుడు మేమేం కావాలి సార్ చెప్పండి? ఆమె రోజు పని చేస్తేనే మా ఇల్లు నడుస్తుంది. అట్లాంటిది ఇప్పుడు ఆమెకే ఇదైతే మేము ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు నేనేం చేయాలి తల్లి? మీరు ఏం చేయకండి సార్. ఇప్పుడు కనీసం వేరే దగ్గర తీసుకెళ్ళి నేను ట్రీట్మెంట్, మీరు ఉన్న వాళ్ళే ఇట్లా మాట్లాడితే లేని వాళ్ళం ఎట్లా మాట్లాడాలి సార్? మేము ఇంటికి పెద్ద దిక్కే అదైపోతే ఏం చేయాలి చెప్పండి సార్? అదమ్మా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే మీరు వేరేదేదో మాట్లాడుతున్నారు. నా టెన్షన్ నీకున్నది. నాకు ఇప్పుడు ఏం చేయాలంటే సార్ మీరు ఇక్కడ వస్తారా సార్? ఇప్పుడు నేను ఈడ అంతే కదా వచ్చేది. నేను ఈడున్నానా? అమెరికాకి ఎక్కడ పోయిన సంగతి కూడా తెలియదు నాకు. మరి మీరు లొకేషన్ అన్న పెట్టండి సార్, అక్కడికి వస్తాం మేము పోలీసు వాళ్ళని తీసుకొని ఆడ మాట్లాడదాము. రండి, మరి ఆయన తీసుకొని రండి, ఆడే వస్తాడు సార్. లేకపోతే నేను హ్యాబిట్స్ PS లో చెప్పేస్తాను. అది అప్పచెప్పేసారు. అది మీ పోలీసు వాళ్ళకి మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని అప్పచెప్పేసారు. దరిద్రం పడుకో రాకుంటే సరిపోతుంది నాకు. అట్లా కాదు సార్, ఇప్పుడు వీడికి డిశ్చార్జ్ చేయడానికి బిల్ అన్న కట్టాలి కదా సార్. ఇప్పుడు బిల్లు కట్టుకొని మేము పోలీస్ స్టేషన్ లో తిరిగి మా కారుని తెచ్చుకొని ఇవన్నీ నేను చేసుకోవడానికి నాకైతే టైం లేదు. ఆడికి ఏమైనా అవసరం ఉంటే ఆడికి చేయమనండి, లేకపోతే అది మీద కేసేసి బొగల్లో పెట్టండి. అది కూడా కాలేదంటే అని చంపేసేయండి. చంపేసి ఇప్పుడు మా పేషెంట్ కి ఏమన్నా అయితే సార్ మీరు అట్లా మాట్లాడతారు కరెక్ట్ కాదు. నేనేం చేయాలండి? వాడు గుర్తిండా లేదా? వాడేమంటాడు, నేను గుర్తలేదు ఆమె వచ్చి తలిగిందని అంటాడు, వాళ్ళ కింద పడింది అని అంటాడు. ఇప్పుడు ఎంత డబ్బులు కావాలి? ఇప్పుడు 4.5 lakhs రూపీస్ అంటారు సార్. ఇక్కడ 4.5 lakhs 10 లక్షలు కూడా అవుతుంది. వాడు ఏం తెచ్చుకుంటాడు? ఇది బెటర్, వాడిని ఆయన చంపేస్తే వచ్చే బెటర్, మనకి ఏం రాదు. నా నుండి కాదు ఇది. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసుకోండి, వాడి మీద కేసు వేయండి అని జైలు పడేసేయండి కదా. సరే.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సిపిఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. 4 లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకు నష్టం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ వేల్పుల నారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు అభివాదం కామ్రేడ్. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. మతోన్మాద బీజేపీ పార్టీని, నియంత్రణ చేయలేనటువంటి బీజేపీ పార్టీని వ్యతిరేకంగా సిపిఐ జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపులో పాత్ర కొనసాగించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 10వ తేదీన ప్రారంభించి మండలాలు తిరుగుతూ గోదావరిఖనికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సదానందం గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రజా చైతన్య యాత్రకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు వచ్చి గోదావరి కిందకి వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ నా వైపు నుంచి ఉదయమైనటువంటి అభినందనలు, శుభాభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం అనేది ఆగేది కాదు, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియనే. అయితే 10 నుంచి 14 దాకా కొనసాగించడం అనేది మంచి పరిణామంగా భావిస్తూ వారిని నేను ప్రత్యేకంగా అందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేశవ్యాప్తంగా 6 నుంచి 14 వరకు ఈ సిపిఐ ప్రచారం 11 నుంచి ప్రారంభించి 10 నుంచి ప్రారంభించి మరి 13, 14 వరకు ఈ యాత్రలు కొనసాగించడం అనేది అందులో వేదికమైనటువంటి నాయకుల వరకు 6 నుంచి 14 దాకా దేశవ్యాప్తంగా బదులావు జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదాలతో ఈ యాత్ర దేశవ్యాప్తంగా నిర్వహించబడతాం. ఎందుకు యాత్ర బదలావు జరూరీ, ఎందుకు మార్పు కావాలి, ఎందుకు అంటున్నాం అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా చూస్తే అన్నింటిలో కూడా వైఫల్యం జరిగింది. వైపున కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాడు, అమ్ముడు పోతున్నాడు, వాళ్ళకు పెద్దపీట వేస్తున్నాడు. రైతులకు సంబంధించినటువంటి దానిలో 3 సాగుని చట్టాలు తెచ్చి వాటికి అంటే మొత్తం భూములన్నీ కూడా ఆనాడు దున్నేవాడికి భూములన్నీ సిపిఐ పోరాటం చేస్తే భూములన్నీ కూడా మన కార్పొరేట్ మైన్ చేసే కుట్ర చేస్తూ ఉంటే రైతు సంఘాలు దిగబడి 750 మంది రైతులు చనిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెలిసి మరి ఇప్పుడు ఏదైతుందో చట్టాలను ఉపసంహరించుకుంటారని క్షేమపై చెప్పారు. రైతులు మద్దతు ధర చట్టం తెస్తారని ఇప్పుడు మద్దతు ధర చట్టం చేయలేదు. ఇక మన అందరికీ తెలుసు కార్మికులు, అందులో ఏఐటీసీ మొదటి సంఘం. ఈ కార్మికులు అనేక సమ్మెలు చేసి 29 చట్టాలు సాధించుకుంటే అందులో ఈ మహానుభావుడు నరేంద్ర మోడీ బీసీ వాళ్ళ ఛాయ్ కుటుంబంలో వచ్చిన పేదవాడిని నల్ల డబ్బు దోసుకున్నారు, ఇక్కడ దోసుకున్నారు, విదేశాలు దాచుకున్నారు, వాళ్ళు నల్లడబ్బు అని చెప్పిన మహానుభావులు 29 చట్టాలు రద్దు చేసి 4 కోట్లకి విభజించి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమ్మె హక్కును హరిస్తూ ఉన్నాడు. అలాగే నిత్యావసర ధరలు, ఇందాక పాటలు పాడినారు కళాకారులు, అడ్డగోలుగా పెరిగిపోయి, అదుపు లేకుండా పెరిగిపోయి, మంచినీళ్ళ ధర 200 రూపాయల దాకా పెరిగిపోతే, గ్యాస్ సిలిండర్ ధర 1100 పోతే, మరి పెట్రోల్ డీజిల్ ధర రోజు పెరిగిపోతే 450 ఉన్నాయి, మరి 1100 దాకా గ్యాస్ సిలిండర్ పెరిగిపోతే 45-50 రూపాయలు ఉన్నటువంటి మరి మనందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ లీటర్ అది 110 రూపాయల వరకు పెరిగిపోతే ఇక సామాన్యుడు ఏం బతుకుతాడు? ఆయనకి ఎంత కూలి పెరిగినా ఎంత పెరిగినా సరిపోయేటట్లేదు. ఇంకోవైపు ఎంత కుట్ర చేసిందంటే మొత్తం జిఎస్టీ పెట్టి, 3 స్థాయి సర్వీస్ ట్యాక్స్ అని పెట్టి వస్తు సేవల పన్ను తెలుగులు అంటాం. వీటన్నిటినీ కేంద్రం దగ్గరికి పోతే డబ్బులని ఇదివరకు ఏమో రాష్ట్రాలకు పన్నులు వసూలు తీసుకుంటే ఇక్కడ చేయని మాట అక్కడికి పంపేది. కానీ ఇప్పుడేం చెప్తారంటే ఢిల్లీకి పోయాక ఢిల్లీ వెళ్ళే ఇక్కడికి పంపాలి రాష్ట్రాలకు. అంటే ఉల్టా ఉందన్నమాట. అంటే ఇక్కడి నుంచి కింది నుంచి పైకి పోన్నా పై నుంచి కిందికి వస్తారు. ఇప్పుడు ఇది ఎక్కడ లేదు ప్రపంచంలో. అంటే అలాంటి పెద్ద రోడ్డు రద్దు చేసి ఎగ్గరగానే సాధించడం చూసాం. ఇక పోతే కార్పొరేట్ శక్తులు మాత్రం బ్రహ్మాండం ఉడి చేస్తున్న ఆదాని అనేటోడు మామూలు ఒక కాంట్రాక్టర్ ఉంటే అతను ఇప్పుడు 1,00,000 కోట్ల 10-12 లక్షల కోట్ల శ్రీమంతులు అయిపోయింది. లక్షల కోట్లే.
మన దేశానికి అప్పెంతున్నదంటే ఇవాళ 200 లక్షల కోట్లు. కానీ నరేంద్ర మోడీ వచ్చినాడు ఎంత అధికారం, ఆయన వచ్చిన అప్పెంతుందంటే 60 లక్షల కోట్లు. 60 నుంచి 200 లక్షల కోట్ల కంటే 140 లక్షల కోట్ల అప్పు తెచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ. ఈయన బ్రహ్మాండంగా భారతదేశం వెళ్ళిపోతుందంటే, లేకుంటే ప్రపంచంలో భారతదేశాన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థగా 3వ దేశంగా తీర్చిదిద్దా అంటాడు. అంటే చైనా, అమెరికా తర్వాత భారతదేశం అంటాడు. ఇంత పచ్చబద్ధాలు, మోసాలు, దగాలు, మరి మాట తప్పనంటాడు, అన్నింటిలో మాట తప్పుడే మోసాలని చెప్పి తెలియపరుస్తున్నాం. అందుకనే ఈ జాతా అంతా తిరిగి సెప్టెంబర్ 1 నాడు చెల్లు ఢిల్లీ పోతుంది. ఢిల్లీలో రామ్లీల మైదానంలో భవిష్యత్ కార్యక్రమం రూపొందించబడుతుంది. ఏదేమైనా బదులావు జరూరే అంటే మార్పు కావాలనే నినాదంతో యాత్ర మరి సెప్టెంబర్ 1న రామ్లీల మైదానం బహిరంగ సభ ముగుస్తుందని చెప్పి తెలియపరుస్తుంది. రూపొందించుకొని ఉద్యమం బాట పట్టడానికి మరి మొత్తం శ్రేణులంతా కలుగుతారని చెప్పి తెలియపరుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. అయితే బయట నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతల ఆధిపత్యంతో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ పేదల కోసం ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. డివిఆర్ డైమండ్ గోల్డ్ జ్యువెలరీ 3 రోజుల పాటు ప్రదర్శన చేపట్టామని డివిఆర్ డైమండ్ గోల్డ్ జ్యువెలరీ యజమాని చెప్పారు. శుక్రవారం రోజు మధ్యాహ్నం మంత్రి టీజీ భరత్ 3 రోజుల పాటు డివిఆర్ డైమండ్ గోల్డ్ జ్యువెలరీ ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు. दर्शयामि नैवेद्यं प्रोक्षामः प्रतीकाक्षामः गायत्रीं भाषणेमः प्राणायामः प्राणायामः समानायामः श्रीदेवदेवदेवदे स्पन्दिता ब्रह्मा नारिकेल कदलीफलनैवेद्यं समर्पयामि अधनीराजनदीपम् ओम हिराजनंदर्शामि हिराजनांदंगर सुद्धर्तमादि तोर्पयामि नमस्करोमि लक्ष्मी रमारमण गोविंद हरि गोविंद షాప్లోనే కాకుండా మనం ఆన్లైన్ ఎగ్జిబిషన్లో కూడా వచ్చేసినాం. మన భరత్ అంకుల్ మన మినిస్టర్ గారు ఓపెన్ చేసినారు. సో 25 years నుంచి మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ బిజినెస్ని మరీ ఎంతగా మరి ముందుగా అందరికీ ఇంకా బాగా తీసుకుపోవాలని
మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు వచ్చి అందరు చూసి కొనకపోయినా ఆదరించి దీవించి మళ్ళీ ఎప్పుడైనా కొనాలా, ప్లస్ ఇప్పుడు రేట్ల విధానంగా అన్ని తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాము. అందరికన్నా ది బెస్ట్ రేట్ మేము ప్రొవైడ్ చేస్తాము, బెస్ట్ డిజైన్స్ విత్ బెస్ట్ డిజైన్. ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి మనకి డైమండ్ జ్యువెలరీ, ల్యాబ్ గ్రౌండ్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, పోల్కి డైమండ్స్ అందరు లేడీస్కి ఎట్లా కావాలంటే అట్లా అఫోర్డబుల్ ప్రైస్కి మనం ఆఫర్ చేస్తున్నాం. సో అందరు వచ్చి ఒకసారి విజిట్ చేసి ఐటమ్ కొంటే బాగుంటుందని దీవించిపోతే బాగుంటుందని ఈ 3 days 14, 15, 16 మనం ఎక్స్పోలో ఉంటుంది. సో అందరు ఒకసారి విజిట్ చేయాలని థ్యాంక్ యూ. వెయిట్ ఆఫ్ ద గోల్డ్ తగ్గించి లైట్ వెయిట్లో డిజైన్స్ బాగా చేస్తున్నారు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందుకనే గోల్డ్ రేట్ పెరిగింది, అఫోర్డ్ చేయకపోయినా అదే వడ్డానం చెప్తుండే కదా అంతకుముందు 200 grams 300 grams, ఇప్పుడు 70 grams దే ఆర్ ఏబుల్ టు గివ్ ద సేమ్ డిజైన్. ఎవడు వచ్చి మీకు పెళ్ళి చేసుకున్నప్పుడు వెయిట్ చెక్ చేయరు, డిజైన్ చూస్తారు, బాగుందా లేదా చూస్తారు. అది వచ్చి వెయిట్ ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా చూడాలి. సో ఐ థింక్ క్రైసిస్ ఉన్నప్పుడు యూ గెట్ న్యూ ఐడియాస్. దిస్ ఇస్ వన్ థింగ్ దట్ హ్యాపెన్. లైక్ గోల్డ్ రేట్స్ బాగా పెరిగిపోయినప్పుడు అఫోర్డ్ చేసుకునే ప్రాబ్లం ఉన్నప్పుడు లైట్ వెయిట్ చేయగలిగి ఈవెన్ గోల్డ్ కూడా ఐ థింక్ 16 carat 14 carat కూడా వచ్చేసింది. అంటే గోల్డ్ అనేది ఉండాలన్నా 9 carat కూడా వచ్చేసింది. సో థింగ్స్ ఆర్ దేర్. అంటే ప్రజలకి మన ఇండియన్ పీపుల్కి గోల్డ్ అటాచ్మెంట్ ఇస్ సంథింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. అండ్ ఐ థింక్ ఏ క్రైసిస్లో డైమండ్ కానీ గోల్డ్ ఓనర్స్ కానీ దే హ్యావ్ బీన్ ఇన్వెంటింగ్ న్యూ మెథడ్స్, న్యూ స్టైల్స్. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా ఉంది. ఇట్ హస్ కమ్. మీరు అసలు ఐడెంటిఫై చేయలేరు అనమాట. డైమండ్కి ల్యాబ్ గ్రోన్కి అసలు తెలియని కూడా తెలియదు రియల్ డైమండ్ ఏది ఇది అనేది. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ ఇండియా ఈజ్ వన్ థింగ్ వేర్ గోల్డ్కి, డైమండ్స్కి, జ్యువెలరీకి దర్ ఇస్ హై ఇది. దీనిలో డిజైన్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డివిఆర్ డైమండ్స్ ఈస్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 152 మంది కార్మికుల వేతనాల కోతను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక్కో కార్మికుడి వేతనంలో 1000 నుంచి 4900 రూపాయల వరకు కోత పడే అవకాశం ఉందని అన్నారు. కౌన్సిల్ తీర్మానం మేరకు పాత పద్ధతిలోనే పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే కార్మికుల ఆందోళనకు మద్దతుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టైంకి ఎత్తాను అనుకుంటే 1వ తారీఖు ఎత్తానని అన్నారు. 1వ తారీఖు ఇలా పడ్డారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కమిషనర్ మొండి వైఖరి, కార్మికుల పట్ల కమిషనర్ మొండి వైఖరి, కార్మికుల పట్ల కమిషనర్ మొండి వైఖరి, కార్మికుల ఐక్యత. భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు వారికి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలను తగ్గియాలని హైదరాబాద్ నుంచి సిఆర్డి నుంచి ఒక కొత్త జీవో వచ్చింది. జీవో నెంబర్ 69 ప్రకారం తగ్గియాలని చెప్పి విషయం ఇదివరకే మరి కౌన్సిలర్ల ద్వారా మరి తెలుసుకొనే మొన్న కౌన్సిల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కౌన్సిల్లో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. 152 మందికి ఎవరికేం తగ్గియకుండా పాత పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఈరోజు అంటే కౌన్సిల్ మొత్తం కూడా కంట్రోల్ చేసేది మరి సిఆర్డి కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు కమిషనర్ గారు చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, అయ్యా మీరు వచ్చినాక జీతాలు పెరగాలి కానీ జీతాలు తగ్గించేటువంటి కొత్త నిర్వచనం మీద నాకు అర్థం కాదు. ఈరోజు ఒక్కొక్క కార్మికుడికి 4900 నుంచి దాదాపుగా 1000, 2500, 3000 రూపాయలు ఇట్లా తగ్గుతున్నాయి. ఎప్పుడైనా ప్రభుత్వం మరి సంవత్సరాలు గడుస్తుంటే జీతభత్యాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, అన్నీ కూడా ఈరోజు పెరుగుతున్నాయి కాబట్టి పెరగాలి. కనీసం పెంచకపోతే ఉన్నాయి తగ్గించేటువంటి ఆనవాయితీ సరైన పద్ధతి కాదు. ఈరోజు మరి 152 మంది ఇందులో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అందరికి కూడా పాత పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. మరి కమిషనర్ గారు కూడా బేషాలకు పట్టింపులకు అవసరం లేదు. వారు తక్షణమే వారి యొక్క పైన ఉండేటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ కనుక ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం మరి మున్సిపాలిటీలో కార్మికులు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ పారిశుద్ధ్యం
లోపిస్తాయనే విషయాన్ని కూడా తెలియజేసి పాత పద్ధతులు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇట్లనే చేస్తే మాత్రం ఇది ఇంతటితో ఆగదు. ఏదో ఇక్కడ కార్మికులే కదా 152 మందితో ఏమవుతుందని అనుకుంటే అది తప్పకుండా మేమందరం కూడా వారి వెనకాల ఉంటాం. మొత్తం కూడా భూపాలపల్లిని స్తంభింపజేస్తాం. రేపటి నుంచి నీళ్లు బంద్ అవుతాయి, పారిశుద్ధ్యం బంద్ అవుతుంది, మొత్తం వ్యవస్థ ఎక్కడికక్కడ అవుతుంది. కాబట్టి తక్షణమే పాత పద్ధతుల్లో వేతనాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ వీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఈ యొక్క సమ్మెకు మేము సంఘీభావం తెలియజేస్తూ మరి తక్షణమే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి కౌన్సిల్ తీర్మానం జరిగిన తర్వాత మళ్ళీ దీన్ని కౌన్సిల్ యునానిమస్గా రిజల్యూషన్ పాస్ చేసింది. కాబట్టి మీరు అవసరమైతే మీరు రాటిఫికేషన్ తీసుకొని హైదరాబాద్ నుంచి పర్మిషన్ తీసుకోండి, పాత పద్ధతిలో వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజుకి 14వ తారీఖు మరి ఇప్పటికి ఇంకా శాలరీస్ రాలేదట. మరి ఇప్పుడు ఎట్లా బతకాలి వాళ్ళు? పిల్లగాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళేం తినాలి? ప్రతి నెల వచ్చినప్పుడు కరెంట్ బిల్ వస్తుంది, కూరగాయలు కొనుక్కోవాలి, అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణం ఇవ్వాలని చెప్పి కోరుతూ రేపు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి రోజు. కాబట్టి ఇవాళ సాయంత్రం లోపలనే ఇష్యూను పరిష్కారం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.